ఫ్యూచర్‌లో పాలిటిక్స్‌లో నిలబడే ఏమైనా ఉన్నాయా థాట్స్? నాకంటే థాట్స్ ఏం లేవండి. హ్మ్. నాకున్న థాట్ అయితే ఒకటే. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి. హ్మ్. మళ్ళీ ఇదివరకు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేసినట్టు ఈసారి కూడా మంచి చేయాలి. ఓకే. ప్రజలు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంచుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని ఉన్న హ్మ్. కార్యకర్తలు నేను ఇదే కోరుకుంటున్నాను. జగన్ ఓకే. సార్ గెలవాలి. ఇదే ఇంకా వేరే ఏం లేదు. జగన్ సారే గెలవాలి. ఇంకెవరు వద్దంటారు. జగన్ సార్ ఆయన గెలిస్తే మేము గెలిచినట్టే కదండీ. హ్మ్. పక్కన ఉన్న నాయకులు కూడా గెలిచినట్టే. ఓకే. ఆయన గెలిస్తే చాలు కదా! దాని మించి ఇంకేముంది ఏం అవసరం? హ్మ్. డబ్బులు ఎవరెవరో డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకైతే లాస్ట్ టైం కూడా జగన్ సార్‌కి నేనే ఓటేసాను. మాకు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చినా కూడా మేము తీసుకోలేదు. వేరే వేరే వాళ్ళు ఇచ్చినా కూడా నేనైతే డబ్బులు ఓకే. తీసుకోలేదు. పక్క వాళ్ళు తీసుకున్న నేనైతే డబ్బులు కూడా తీసుకోకుండా నీతి నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసాం. ఓకే. కానీ మంచో చెడో సిట్యుయేషన్ బ్యాడ్ అయింది. వీళ్ళు గెలిచారు. వీళ్ళు ఏం చేయట్లేదు. మళ్ళీ 2029లో కూడా జగన్ సార్‌ని గెలిపించుకుంటారు కార్యకర్తలు, నాయకులైన ఇప్పుడు అందరికీ తెలిసింది ఎవరేం చేస్తున్నారనేసని. చాలా మంది మీద తప్పుడు కేసులు పెట్టి, చాలా ఇబ్బందులు పెట్టి చాలా చేశారు. వాళ్ళ వల్ల ఇంట్లో వాళ్ళు ప్రాబ్లమ్ ఫేస్ చేయడం. అంతెందుకు మొన్న లోకేష్ గారు వీడియో పెడితేనే మా ఇంట్లో వాళ్ళు ఇంటికెళ్ళి పోలీసులు చాలా అదే చాలా అడగాలనుకుంటున్నా నేను ఇబ్బంది కూడా. పెట్టి చాలా చేశారు. అయినా కూడా నేను భయపడిపోయి వీడియో డిలీట్ చేయడం చేయలేదే. హ్మ్. ఇప్పుడు రాజకీయం చేయాలన్నా కూడా నువ్వు ఒక నాయకుడికి కరడు కట్టిన కార్యకర్త అవ్వాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం లేనప్పుడు నువ్వు పాలిటిక్స్ వరకు వెళ్ళకూడదు. వీడియోస్ పరంగా వెళ్ళకూడదు. హ్మ్. సో నేనైతే అదే ఫిక్స్ అయ్యా. ఎవడెన్ని ఇబ్బంది పెట్టినా ఏం చేసినా జగన్ సార్ గురించే పనిచేస్తాం. జగన్ సార్ గురించే కష్టపడతాం. అంతే. మరి పేరెంట్స్ ఏమంటున్నారు మీ తరపున? మా ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే అంటే కొన్ని సిచ్యువేషన్స్‌లో వాళ్ళు ఉన్న వాతావరణం బట్టి, వాళ్ళున్న జనరేషన్ బట్టి అరే మనకెందుకు ఇవి తలనొప్పులు, మనం బ్రతికేది మనం బ్రతుక్కోవచ్చు కదా! ఎందుకురా ఈ రాజకీయాలు మనకు అని చాలామంది ఉంటారు. కానీ ఒక ఒక ఇంట్లో నలుగురుంటారు. ఆ నలుగురిని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉంటారు. హ్మ్. నేను మా తమ్ముడు. నేను ఓకే. ఎప్పటినుంచో ఫ్యామిలీకి చాలా దూరంగా ఉంటున్నాను. ఎందుకు? ఏదో ఒక రోజు ఇలాంటి సిచ్యువేషన్ వస్తది. ఇంట్లోళ్ళు ఇబ్బంది పెడతారని చెప్పి నేను దూరంగానే జగన్ సార్ గురించి వీడియోలు చేస్తున్నాను. అయినా మొన్న ఇష్యూ జరిగింది. ఇష్యూ కూడా అది కొంచెం షార్ట్ ఔట్ అయింది. ఓకే. మళ్ళీ అయినా కూడా వాళ్ళకి భయపడకుండా నేను అదే వీడియోలు కంటిన్యూ చేస్తున్నాను. అదే చేస్తున్నాను. ఓకే. ఒక వీడియోలో మీరు కిరా కార్పి గారిని, అలాగే సీమరాజు గారిని జనాభా లెక్కల్లో లేకుండా చేస్తామని అంటే ఏం చేస్తారు? ఒకటండి. కిర్రా కార్పి ఒకప్పుడు ఆడెవడో కూడా ఎవరికీ తెలీదు. అవును. రోజా గారు దగ్గరుండి సపోర్ట్ చేసి ఎన్నో ఇబ్బందుల్లోనూ చాలా విషయాల్లో వాళ్ళని ఆదుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ బయటపడి సేవ్ చేస్తే అలాంటి వ్యక్తి గురించి ఎంత తప్పుడు ప్రచారాలు చేస్తారండి. అదే రోజా గారి ప్లేస్‌లో వాళ్ళ చెల్లో, వాళ్ళ వైఫో ఉంటే అలా మాట్లాడతారా? అది ఎంతవరకు కరెక్ట్? ఒక్క లేడీని సరే ఆవిడ తప్పు చేయదండి. నాకు తెలుసు ఓకే. కదా! నేను ఆవిడ దగ్గర కూడా సోషల్ మీడియాలో వర్క్ చేశాను. రోజా గారి గురించి చేశాను నేను. రోజా గారి దగ్గర వర్క్ చేశాను. రోజా గారు తప్పు చేయదు. రోజా గారి కింద ఉన్న వాళ్ళు చేసిన దాని వల్లనే రోజా గారికి బ్యాడ్ నేమ్ వస్తది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా జరిగింది అదే. అదే. అవును. సో, మరీ సీరియస్‌గా వెళ్తున్నారు కాబట్టి చాలా వరకు చాలామంది అంటున్నారు లవ్ బ్రేకప్ అయింది కాబట్టి మరీ వైల్డ్‌గా తయారయ్యాడు. ఎవరైనా పువ్వుల్ని, అమ్మాయిల్ని చూపించండిరా బాబు అంటున్నారు మిమ్మల్ని. అలా ఇప్పుడు అమ్మాయిలనేది వేస్ట్ అండి. వేస్ట్ అంటారా? వేస్ట్. ఫస్ట్ కెరియర్ సెట్ చేసుకోవాలి. హ్మ్. డబ్బులుండాలి. ఓకే. డబ్బులుంటేనే ఇంట్లో వాళ్ళైనా కానీ, ఎవరైనా కానీ హ్మ్. రెస్పెక్ట్ ఇస్తారు, వాల్యూ ఇస్తారు. మనోడని చూస్తారు. అవును. ఎండ్ ఆఫ్ ది డే డబ్బులు లేకపోతే వదిలేస్తారు. ఎవరికీ పని చేయము. ఎవరెవరికి యూజ్ కూడా ఉండవు. ఓకే. సో, మీరు లైఫ్‌లో మొత్తానికి ఏం తెలుసుకున్నారు ఇప్పటి వరకు జరిగిన జర్నీలో? నేను నా ఏజ్ 29. ఈ హ్మ్. 29 ఇయర్స్‌లో నేను తెలుసుకుందేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కోడిచ్చిన ఉచిత సలహాలు తీసుకోకూడదు. ఓకే. నువ్వు అలా చెయ్యి, ఇలా చెయ్యి అంటారు చెప్ప ఫస్ట్ అలాంటోడినే దూరం పెట్టేయాలి. ఓకే. 2 హ్మ్. ఎవరికీ సహాయం చేయకూడదు. చేయకూడదు. ఓకే. సహాయం చేస్తే అవతలోడు మనల్ని గుర్తుపెట్టుకోవాలి. సహాయం చేసిన వెంటనే ఆ మినిట్ వరకు మనతో ఉంటాడు. నెక్స్ట్ మినిట్ నుండి జంపు. అవును. వాడికి ప్రాబ్లమ్ వస్తది. ఇంకోడు హెల్ప్ చేస్తున్నట్టు ఆడి దగ్గరికెళ్ళిపోతాడు. అలాంటి వాళ్ళతో ఎందుకు? వేస్ట్ హ్మ్. కదా! ఓకే. అది తెలుసుకున్నాను. ఎవరితో ఎంతవరకునో అంతవరకే ఉండాలి. గుడ్డిగా నమ్మకూడదు. గుడ్డిగా ఓకే. ఎవడి మీద ఆధారపడకూడదు. నేనుంటాను తోపు తురుముంటారు. ఎండ్ ఆఫ్ ది డే మనకొచ్చినప్పుడు ఎవ్వడు చూడడు. ఫ్రెండ్‌షిప్ గురించి ఏం చెప్తారు మీరు? ఫ్రెండ్‌షిప్ అనేది ఏముంటాయండి? ఏముండదు. చిన్నప్పటి నుంచి జర్నీ చేసుంటాం. వాళ్ళతో కలిసిమెలిసి పెరిగుంటాం. రేపొద్దున ఏదైనా గొడవ వచ్చినప్పుడు మనతో ఉంటారు. మన దగ్గర ఏదైనా ఫ్రెండ్‌షిప్ గురించి చెప్పన్నారు కదా! ఒకటి చెప్తాను. మన దగ్గర డబ్బులున్నా గానీ ఆ ఫ్రెండ్‌షిప్ నిలబడతదండి. డబ్బులు లేకపోతే ఏ ఫ్రెండ్‌షిప్ నిలబడదు. నువ్వు ఎంత జెన్యూన్ ఫ్రెండ్ అయినా కానీ, వాడికి ఏదో రోజు డబ్బులు అవసరం వస్తది. డబ్బులు అడుగుతాడు. మనం ఇచ్చే స్థాయిలో ఉన్నప్పుడే ఆడు ఫ్రెండ్ అవుతాడు. మన దగ్గర ఇచ్చే స్థాయిలో లేనప్పుడు వాడు ఫ్రెండ్‌గా మనల్ని ట్రీట్ చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఫ్రెండ్‌షిప్ గొప్పదా? లవ్ గొప్పదా?
అమ్మ ప్రేమ గొప్పదంటాను, మదర్లో. మదర్స్లో గొప్పదంటాను. దానికి మించి ఇంకేం ఉండదండి. అసలు మదర్ విషయం వచ్చినప్పుడు ఈ రెండు గురించి మాట్లాడడమే వేస్ట్ అంటాను నేను. అవును. సో చాలామంది అబ్బాయిలు కావచ్చు, నా పిల్లని నేను మా అమ్మ కన్నా ఎక్కువ చూసుకున్నా అంటారు కదా, మీరు ఏం చెప్తారు? 5 నిమిషాల సుఖం కోసం ఒక అమ్మాయి కెరియర్ని స్పాయిల్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే. ఏది ఉన్నా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చెప్పుకోవాలి, అక్కడితో ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసుకోవాలి. ఓకే. ఆ అమ్మాయిని వాడుకున్నాం అని చెప్పి జీవితాంతం ఆ అమ్మాయిని ఏదో మాటలు చెప్పి లేకపోతే ఇంకోటి చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. మా అబ్బాయిలు కూడా కరెక్ట్ అని నేను అనట్లేదు, చాలా మంది చేస్తున్నారు. ఈరోజు అంతెందుకు, మొన్న రీసెంట్గా ఎవరి మీద పోక్సో కేసు పెట్టారు, అవును. ఒక పొలిటీషియన్ కొడుకు మీద. అవును. ఆ మనిషి నిజంగా తప్పు చేసాడో తెలియదు, కానీ మార్క్ అయితే వచ్చింది కదా బ్యాడ్. ఇన్ని రోజులు నువ్వు చేసిన ఎఫర్ట్స్ అంతా ఒక రోజుతో స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పడం ఏంటంటే, ఎవరిని నమ్మద్దండి, ఈ లవ్లు ఏం చెప్పి అమ్మాయిని ఇబ్బంది పెట్టద్దండి. ఏదన్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేసింది, పెళ్లి చేసుకుంటానంటే పెళ్ళే చేసుకోవాలి, ఓకే. అలా ఉంటానంటే అలా ఉంటే అమ్మాయి యాక్సెప్ట్ చేస్తా, లేకపోతే లేదు. ఓకే. నేనైతే ఒకటే చెప్తానండి, నేనైతే లవ్ ఒక్కరినే చేసుకోవాలి, పెళ్ళి ఒక్కరినే చేసుకోవాలనే కాన్సెప్ట్ నాది. ఓకే. ఇది వరకు నేను కూడా చాలా చేశాను, నేను చేయను అనట్లేదు, కానీ తర్వాత నేను తెలుసుకున్నాను ఆ పాపం కర్మ అనేది ఉంటుంది, కర్మ ఎవరిని వదలదండి, అది నేను తెలుసుకున్నాను. సో అప్పటి నుంచి నేను ఎవరి జోలికి నేను వెళ్ళట్లేదు, పార్టీ కోసం కష్టపడుతున్నాను, నా కెరీర్ నేను ఎలా బిల్డ్ చేసుకోవాలని చూసుకుంటున్నాను. అవతల వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే వాళ్ళు మనకు వాల్యూ ఇస్తారని నాకు తెలుసుకున్నాను. దట్స్ ఇట్. ప్రతి అబ్బాయి ఎంత అమ్మాయిలతో తిరిగినా, ఎంతమంది అమ్మాయిలతో తిరిగినా ఒక్క అమ్మాయి దగ్గర ఆగిపోతాడు అంటారు. ఈజ్ ఇట్ రియల్? ట్రూగా ఉండే వాళ్ళు ఉంటారండి అలాగా. ఇంకొకటి, అబ్బాయి ఎందుకు ఆగిపోతాడు అంటే, అవతల ప్రతి అమ్మాయికి మమ్మీ డాడీ ఉండరు. నేను సీరియస్ చెప్తున్నాను, ప్రతి అమ్మాయికి అమ్మ నాన్న ఉండరు. కొంతమంది ఇంట్లో అమ్మ ఉంటుంది, కొంతమంది ఇంట్లో డాడీ లేరు. సో అమ్మాయి రెస్పాన్సిబిలిటీ ఈ అబ్బాయి రెస్పాన్సిబిలిటీగా భావించినప్పుడే అక్కడ ఆగిపోతాడు. ఓకే. కామం కోసం వెళ్ళినోడు ఏమవుతుందంటే, వాడు వెళ్ళిన జర్నీ ఆ 5 minutesతో ఎండ్ అయిపోతుంది. తర్వాత ఇంకో అమ్మాయి వస్తుంది, అలా కలిసిపోతుంది. అబ్బాయి అక్కడే ఎండ్ ఆఫ్ ది డే ఎందుకు ఆగుతాడు అంటే, అమ్మాయి ప్రాబ్లమ్స్ తెలుసుకుంటాడు కాబట్టి, అమ్మాయి ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాడు కాబట్టి. తనకు అమ్మ లేకపోయి ఉండొచ్చు, ఒకవేళ ఆ ప్లేస్లో వాళ్ళ డాడీ లేకపోయి ఉండొచ్చు, ఆ డాడీ ప్లేస్లో తినండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని షార్ట్ అవుట్ చేయొచ్చు, దానికోసం ఆగిపోతాడు. ఓకే. సో లవ్లో లాయల్టీ ఇంపార్టెంట్ అంటారా? ఇప్పుడు ఈ టాక్సిక్నెస్ ఎక్కువైపోతుంది కదా, సో ఏది ఇంపార్టెంట్ అంటారు? లవ్లో అది ఇంపార్టెంట్. ఇది లవ్ గురించి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే అమ్మాయిలు ఇలా చేయడం వల్ల వాళ్ళు ఇంట్రెస్ట్ అయిపోయింది, కానీ అలా అని అందరు అమ్మాయిలు అలా ఉండరు. కానీ ఏది ఇంపార్టెంట్ అంటే, అమ్మాయికి ఏదైనా మనం మాట ఇచ్చినప్పుడు ఆ మాట నిలబెట్టుకోవడం ఇంపార్టెంట్ అండి. ఆ అమ్మాయి, ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని సిన్సియర్గా చేస్తావు, ఆ అమ్మాయి ఎన్ని తప్పులు చేసినా ఆ తప్పులన్నీ పక్కన పెట్టి ఆ అమ్మాయి కావాలనుకున్నప్పుడు నువ్వు ఆ అమ్మాయిని చూసుకోవడమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయిని క్షమించడమే ఇంపార్టెంట్. లేదు ఆ అమ్మాయి వద్దనుకుంటే లైఫ్ అందరితో ఎండ్ చేసుకొని నీ జీవితం నువ్వు చూసుకోవడం కరెక్ట్ అంటాను నేను. ఓకే. ప్రెజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? నేను ప్రజెంట్ జగన్ సార్ వీడియోలో కంటిన్యూ చేస్తున్నాను. ఏ ట్రెండింగ్లో ఉంటే అది చేసుకుంటూ ఉన్నాను. ఏ రిలేషన్షిప్లో లేను, ఎలాంటి తలనొప్పులు నేను వెళ్ళాలనుకోవట్లేదు. నా ఫ్యామిలీ బాగుండాలి, ఫ్రీగా ఉన్నాను, నా ఫ్యామిలీ బాగుండాలి. మా అమ్మ మా నాన్న నన్ను ఇన్ని రోజులు నేను వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాను, ఇక నుంచి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, ఏ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు, ఆ మాటలు చెప్పి ఏ అమ్మాయిని మోసం చేయకూడదు, జెన్యూన్గా ఉండాలని ఫిక్స్ అయ్యా. ఓకే. ప్రెజెంట్ వర్క్ ఏం చేస్తున్నారు మీరు? వర్క్ నేను రీల్స్ చేసుకుంటాను, ఒక సిరీస్కి ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్గా చేస్తున్నాను. అందులో కూడా నేను యాక్ట్ చేస్తున్నాను. ఈ ఇయర్ ఎండింగ్కి అది క్లోజ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇయర్ ఇప్పటివరకు ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసే పర్సన్ని ఒక చిన్న ఫ్రేమ్లో నేను అందులో ఉంటాను అని నేను అనుకుంటున్నాను. దేవుడి దయ వల్ల అక్కడికి వెళ్తే నాకు ఒక చిన్న ఆపర్చునిటీ అనేది క్రియేట్ అవుతుంది. అరే ఇన్ని రోజులు వీడు కష్టపడిన దానికి ఫలితం దక్కిందని నా ఫ్రెండ్స్ అయినా కావచ్చు, రేపు పొద్దున్న నన్ను ఇంటర్వ్యూ చేశారు మీరే అయినా కూడా, అరే ఇలాంటి పర్సన్ని ఇంటర్వ్యూ చేశానని మీరు కూడా మీ ఫ్రెండ్స్కైనా మీ వాళ్ళకి చెప్పుకోవడానికైనా ఉంటుంది ఆ ఫ్రేమ్లో ఉన్న బొమ్మను చూసి. యాక్టింగ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉందా మీకు? నాకు యాక్టింగ్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు బయట జరిగిన పరిణామాలు బట్టి మనం కూడా వెళ్తే బాగుంటది అని. ఇంకొకటి, ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే ఈ వీడియోలు స్టాప్ చేసేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కష్టపడాలి, జగన్ సార్ గురించి రీల్స్ చేయాలి, సార్ని గెలిపించాలని మైండ్ లో థాట్ ఉంది. సో ఇటు వెళ్తే ఏమో వీడు జగన్మోహన్ రెడ్డి పార్టీ వీని రానివద్దని కొంతమంది, వాడు జగన్ గురించి రీల్స్ చేస్తాడు, మా పవన్ కళ్యాణ్ సార్ గురించి రీల్స్ చేయడు, పవన్ కళ్యాణ్ సార్ అసలు వాళ్ళు మొత్తం అది తిడుతున్నారు, జగన్ సార్ గురించే మాట్లాడుతున్నారు అని చెప్పి ఈ కాంట్రవర్సీ మధ్యలో పెట్టేసి అవతల మైండ్ పాడు చేసి నన్ను బ్యాడ్ చేస్తున్నారు బయట.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.